సో ఆయన ఒక స్టోరీ చెప్పారు, నాకు చాలా బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇట్ వాజ్ అ రియల్ రెవల్యూషన్. ఒక స్టూడెంట్ అక్కడ ఐఐఎంలో అహ్మదాబాద్లో సూసైడ్ కమిటీ అని ట్రై చేశాడు. పైనుంచి పడ్డాడు కానీ కాలు చేతులు ఇరిగిపోయి చనిపోలేదు. సో ఆయన తర్వాత తీసుకొచ్చి కౌన్సిలింగ్ తీసుకొచ్చి అడిగారు, అంత రికవర్ అయిన తర్వాత నువ్వు ఎందుకు చేసావు అంటే, నేను ఐఎమ్ యూజ్లెస్ ఫెలో అన్నా. ఎందుకు నువ్వు యూజ్లెస్ అంటే, నా పక్కన రూమ్ ఉన్నాడు 6:30 దాకా చదువుకుంటున్నాడు, నేను 3:30 కన్నా ఎక్కువ నేను చదువుకోలేకపోతున్నాను, 3:30కి నాకు నిద్ర వచ్చేస్తుంది. అది నీకు ఎట్లా తెలుసా అని అడిగాను. ఆడెప్పుడు అడగండి ఒకసారి, ఎప్పుడు ఆయన చదువుకుంటాడు 6:30 దాకా లైట్లో ఆన్ ఉంటాడు. సో ఈయన పంపించేసి వాళ్ళ పేరెంట్స్తో పంపించి, మీరు అబ్బాయిని కొంచెం అంత రికవర్ అయిన తర్వాత తీసుకురండి, మనం చూద్దాం మళ్ళీ మెంటల్ మేకప్ ఎట్లా ఉంటుంది ఆ టైంలో. నెక్స్ట్ రూమ్ అని పిలిపించారు. నీ ప్రాబ్లం ఏంటరా నాయన, నువ్వు 6:30 దాకా చదువుకుంటున్నావు అంట పొద్దున. ఆడు టెన్షన్ అయ్యి ఆడు సూసైడ్ చేసుకున్నాడు, ట్రై చేశాడు. అదా నాకు నిద్ర రాదు, నేను రాత్రి 12 గంటలకు పడుకుంటా, లైట్ ఆన్ చేసి పడుకుంటాను నేను. సరిపోయింది. లుక్ ఎట్ ద పాయింట్ వితౌట్ రియలైజింగ్. ఇది ప్రాబ్లం అన్నమాట. మన ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, మన హాస్టల్స్లో సూసైడ్ అని వింటున్నాం, మన మిగతా ప్లేస్లో వింటున్నాం సూసైడ్స్ అనేది. మాట్లాడరు ఎవరు. పీపుల్ ఆర్ నాట్ కమ్యూనికేటింగ్. మీ ఫ్రెండ్తోనో ఎవరితోనో మీ ప్రాబ్లం మాట్లాడితే సార్ట్అవుట్, లోకంలో సార్ట్అవుట్ చేయలేని ప్రాబ్లం లేదు. ఎస్.